హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ, తమిళనాడు స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లో ఆవాలు, మెంతులు వేసుకుని అవి బాగా వేగిన తర్వాత పట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఒక 15 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాక అవి కూడా బాగా వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, సాంబార్ ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్, కొంచెం జీలకర్ర వేసుకుని రోట్లో వేసుకుని బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని చిన్న ఉల్లిపాయలు వేగిన తర్వాత అవి వేసేసుకొని కొంచెంసేపు వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకుని అవి కూడా బాగా వేగిన తర్వాత దాంట్లోనే వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక వంకాయని 4 ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఆ తర్వాత వచ్చేసి ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు తీసుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ ముందే నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలన్నమాట. ఈ చింతపండు గుజ్జులో కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వంకాయ కూడా కొంచెం లైట్గా వేగింది. దీంట్లోనే కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత దీంట్లోనే చింతపండు గుజ్జులో కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోనే ఈ గుజ్జు అంతా వేసేసేయాలి. ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత దాంట్లోనే 2 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ చింతపండు గుజ్జు బాగా మరిగిన తర్వాత దీంట్లోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనేది వేసేసుకుందాం. అన్ని చేప ముక్కలు వేసుకున్నాక ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఈ చేపలను అనేది బాగా ఉడికించేసుకోవాలి. నేనైతే అన్ని వంటలు చేస్తాను కానీ ఈ చేపల కూర ఎప్పుడు చేసినా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఈ చేపల కూర నేను చేయలేదు, మా హస్బెండే చేశారు. నాకు అసలు చేపల కూర చేయడమే రాదు, ఎప్పుడు చేసినా పాడైపోతుంది. చేపలు బాగా ఉడికిన తర్వాత కూర దించేసుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.